అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా భావ నాకే సొంతం. 8వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. అది అర్థం చేసుకోదు. నువ్వు చేసుకో. నన్ను చంపేయండి ఇద్దరు కలిసి. ప్రేమ లేకుండా నీకు దగ్గరయ్యానేమో కానీ నిన్నిలా ఊహించుకొని అస్సలు దగ్గర కాలేదు ఎప్పుడు. ఎలా ఇన్ని మాటలు అనగల వైషు అని అతని చెయ్యి అక్కడే ఉన్న గోడను కొడుతుంది. బావా అని అరుస్తూ దగ్గరికొస్తే ఆమె చూడనివ్వకుండా వెళ్ళిపోతాడు. ఆమె బెడ్ మీద పడి ఏడుస్తుంది. మరుసటి రోజు అందరూ ముందే లేస్తారు. వచ్చి వైషు నేను నిద్ర లేపి రెడీ చేస్తారు. ఇద్దరికి ఇంటి ముందే బయట ఒకేసారి నలుగు పెడతారు. అర్జున్ ఏమీ మాట్లాడడు. ఆమె కూడా పూర్తిగా తగ్గకపోయినా ఆమె చెంప మీద ఉన్న అర్జున్ వేలి గుర్తులు పరీక్షగా చూస్తే తెలుస్తున్నాయి అతనికి. ఆమె ముఖం కళావిహీనంగా ఉంది. నైట్ అంతా ఏడ్చిందని తెలుస్తుంది. సారీ అని చెప్తాడు. నేనే సారీ అంటుంది వైషు. అంత గట్టిగా కొట్టకూడదు. ఇక నొప్పిగా ఉందా అని అడుగుతాడు. లేదు. మళ్ళీ సారీ అంటుంటే బావా ప్లీజ్ అన్ని సారీలు చెప్పకు. అయితే ముద్దులు ఇస్తానులే. చాలా చాలా నొప్పిపోయేదాకా. నీకు సిగ్గులేదు బావా పెళ్ళవని. అప్పుడు చెప్తా నీ పని అంటాడు కన్ను కొడుతూ. వాళ్ళని అలా చూస్తే మేఘనకి ఒళ్ళు మండిపోతుంది. అందరూ వచ్చి ఇద్దరికి నలుగు పెట్టి అక్షింతలు వేస్తారు. ఆ ఇంట్లో అందరి కళ అర్జున్ వైశ్యుల పెళ్లి జరగాలని. ఈ రోజు అది నెరవేరింది. అందరి కళల్లో ఆనందం ఉప్పొంగిపోతోంది. నీ పెళ్లికి ఏం గిఫ్ట్ కావాలరా అని రఘు గారు భాన్చంద్ర గారు వైష్ణవిని అడుగుతారు. ఏం వద్దని నవ్వుతుంది. ఏమేం బంగారం, నీ ముఖంలో ఉన్న సంతోషం నీ కళల్లో లేదని కంగారుగా అడుగుతారు. ఏం లేదు నాన్న, అది నన్ను ఒక గిఫ్ట్ అడిగింది, అది ఇవ్వలేదని కోపంగా ఉంది అంటూ అర్జున్ చెప్తాడు. ఏంటది అని అర్జున్ అడుగుతారు భాన్చంద్ర గారు. ఏం లేదని చెప్తాడు అర్జున్. అది అని చెప్పబోతున్న వైష్ణవి నాపి అది పర్సనల్ డాడీ అని అంటాడు అర్జున్. బావా ఏంటిదని గోల చేస్తున్న వైష్ణవి. వాళ్ళు ఇంకేదో అర్థం చేసుకుని అందరూ నవ్వుకొని వెళ్ళిపోతారు. వెళ్ళి రెడీ అయ్యి రండి అని పంపితే అర్జున్ వైషు వాళ్ళ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వస్తారు. బయటకు వస్తున్న వైషుని లోపలికి లాక్కొని వెళ్ళి ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావే దెయ్యం, ఎప్పుడు నువ్వు ఇప్పటిదాకా చీరనే కట్టలేదు ఇది వరకు. అంత లేదు, నేను కట్టాను, నువ్వే ఇప్పటిదాకా చూడలేదని కంప్లైంట్ చేస్తుంది. అది విన్న అర్జున్ ఇప్పుడు చూశానుగా అని ఆమె నడుమును పట్టి దగ్గరికి లాగి నా వాటా నాకు కావాలని ఆమె చెంప మీద సున్నితంగా ముద్దిస్తాడు అర్జున్. ఆమె కళ్ళు మూసేస్తుంది. బావా వదులు, ఎవరైనా చూస్తే బాగోదు. చూడనివ్వే, నువ్వే అడిగావని చెప్తాను అనగానే నిన్ను అని నడుము మీద గిల్లుతుంది. రాక్షసిని గట్టిగా ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదవులను ఒకటి చేస్తాడు. గట్టిగా విడిపించుకొని వదులు బావా, ఊపిరి ఆడటం లేదని నెట్టేసిన వైష్ణవి డోర్ దగ్గర ఉన్న మేఘనను చూస్తుంది. ఆమె చూస్తున్న వైపు చూసి అర్జున్ కూడా షాక్ అవుతాడు. ఇంకా కిందకి రాని అర్జున్ వాళ్ళని పిలవమని పంపిస్తారు సురేఖ గారు. అందుకే మేఘన పైకి వెళ్తుంది. వాళ్ళని అలా చూసిన మేఘన బ్రెయిన్లో పిచ్చి రేగుతుంది. ఆ సంఘటన ఆమె అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటే చూడలేక అర్జున్ వెళ్ళిపోతాడు. వైషు వచ్చి చూసావా, నా బావ నాకే సొంతమని ఇప్పటికైనా తెలుసుకో మేఘన, దూరంగా ఉండటానికి ట్రై చేయని చెప్పి కిందకు వెళ్తుంది. ఆమె వెళ్ళాక అందరూ వాళ్ళని కూర్చోబెట్టి అక్షింతలు వేసి ఆస్వాదిస్తారు. రాత్రికి ఇద్దరిని రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళి నిద్రపోయాక అలాగే పడుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఒకరిని ఒకరు ఏమీ అనలేని పరిస్థితి. కానీ ముగ్గురికి బాధ తప్పదు. ఇక నెక్స్ట్ డే ఇద్దరిని పెళ్లి కొడుకును చేశాక వైశ్వని కింద రూమ్లోనే ఉంచేస్తారు అర్జున్ చూడకూడదని. మేఘనకి ఒక ఛాన్స్ దొరుకుతుంది. అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తుంది. మేఘన ఎందుకు ఇటొచ్చావు, ఎవరైనా చూస్తే బాగోదని ఆమెను చూసిన అర్జున్ కంగారుగా ఆమెని చెప్తూ ఉంటాడు. ఏం బాగోదు, నా లవర్ నన్నే గెంటేసేదానికన్నా నా అని అంటుంది. నేను ఎన్నిసార్లు అడిగినా ఇవని ముద్దు దానికిచ్చినందుక అర్జున్, ఆమెతో తెలియక మత్తులో కలిసినందుకు ఆమెను చేసుకుంటానని ప్రాణంగా ప్రేమించిన నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు, దానికన్నానా? ఎందుకు అర్జున్ చెప్పు, ఇలా ఎలా నన్ను మోసం చేస్తావు? ఎలా ఉండాలి నువ్వు లేకుండా నేను, చెప్పు అని అడుగుతుంది. తప్పదు మేఘన, ఉండాలి. నా వల్ల కాదు. రేపు పెళ్లి మండపంలో నువ్వు నా మెడలో తాళి కట్టాలి, లేదంటే నేను అక్కడ చచ్చిపోతానని ఆమె వెళ్ళిపోతుంది. వైషుకి కాల్ చేస్తుంది. ఎందుకో కంగారు కనిపించి, బావ ప్రేమ లేకుండా పెళ్ళైపోతుంది మనకి, నన్ను బాగా చూసుకుంటావు కదా నువ్వు అని అడుగుతుంది వైష్ణవి. ఇంత దూరం వచ్చాక నువ్వు లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను. రేపు మన పెళ్లి జరగకపోతే ఇంకా మీకెవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోతాను, ఒంటరిగా బ్రతికేస్తాను అని చెబుతుంది. ఇద్దరి మధ్యలో ఉక్కిరి బిక్కిరి అవుతాడు అర్జున్. తర్వాత రోజే పెళ్లి. అందరికీ చాలా సంతోషంగా ఉంటే వీళ్ళ ముగ్గురికి మాత్రం చాలా కంగారుగా ఉంది. మేఘన నైట్ అర్జున్ దగ్గర నుంచి వచ్చానని వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఆమెని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను అర్జున్కి నీ డ్రగ్ అటాక్ గురించి చెప్పేశానని చెప్తుంది. అందుకే వైష్ణవికి భయం పెరిగిపోతుంది. పవిత్ర వస్తుంది వైష్ణవి దగ్గరికి. రాగానే ఆమెని చుట్టుకొని ఎందుకు ఇంత కోపం, నేనంటే ఇలా నా పెళ్లికి రాకుండా ఉండాలని అనుకున్నావి అని ఏడుస్తుంది. ఏంటిదే, ఎలా అయితే ఏమి, నువ్వు అనుకున్నట్టే పెళ్ళవుతుంది కదా, టెన్షన్ పడుకొని పవిత్ర కూడా ఘాటుగా చెప్తుంది. మేఘన పెళ్ళాపేస్తుందని భయంగా ఉందని ఏడుస్తుంది. ఏం కాదులే,
కంగారు పడు ఏం కాదులే, కంగారు పడకు, చెప్పేదైతే ఎప్పుడు చెప్తుంది కదా అని ఆమెను కాస్త ధైర్యం నూరిపోస్తుంది వైషు. ఎందుకలా చేస్తుందో పవిత్రకు అర్థం కాకపోయినా తన ఫ్రెండ్ మీద ఉన్న ఇష్టంతో, నమ్మకంతో ఆమె చేసేదానికి ఎదురు చెప్పలేకపోతుంది పవిత్ర. ఇప్పటిదా వారి స్నేహం చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి తను ఎప్పుడు వైష్ణవిలో ఇలాంటి సెల్ఫిష్నెస్ చూడలేదు. తనకు తెలిసిన వైష్ణవి చాలా మంచిది, తను ఇలా చేయదు. అయినా ఇలా చేస్తోందంటే ఏదో ఒక కారణం ఉందనుకుని సైలెంట్ అవుతుంది. ఇంటి ముందు పెద్ద పందిరి వేస్తారు, అద్భుతమైన అలంకరణ, అందరి హడావిడి. వాళ్ళు పెళ్లి కోసం ఖర్చు చేస్తున్న చూస్తుంటే మేఘన మైండ్ పోతుంది. ఇంటి చుట్టూ ఎంత ప్లేసో, అంతకన్నా పెద్ద ఇల్లు. ఆ పెళ్లి పీటల మీద అర్జున్ పక్కన ఆమె కూర్చోవాలి, కానీ అది చెడిపోవడం ఆమెకు నచ్చగా అర్జున్ దగ్గరికి వెళ్తుంది. మరో గంటలో పెళ్లి, ఏం మాట్లాడాలి మేఘన, నాకు వినాలని లేదు అని ఉంటాడు. విని తీరాలి అర్జున్. వినను అని ఆమెను పంపిస్తాడు. అలా పెళ్లి మొదలవుతుంది. అందంగా కుందనపు బొమ్మలా రెడీ చేసిన వైష్ణవిని చూసి అందరూ అలాగే చూస్తుండిపోతారు. నిన్నగాక మొన్న పుట్టినట్టుంది, అప్పుడే పెళ్లిడికి వచ్చింది బావా అని భానుచంద్ర గారు అంటుంటే, ఆడపిల్లలు ఎంతలో పెరుగుతారని రఘు గారు వైష్ణవిని గుండెలకి హత్తుకుంటారు. అమ్మాయిని తీసుకుని రండని చెప్పిన పంతులు గారి మాటలకి నేను తీసుకుని వస్తానని మేఘన వెళ్తుంది. పవిత్ర కూడా వెళ్ళి ఇద్దరూ కలిసి వైష్ణవిని తీసుకుని వస్తారు. మీ బావకి నిజం చెప్పేశా, ఇక నిన్ను పక్కనే ఉంచుకొని నా మెడలో తాళి కడతాడు చూసుకో అని చెప్తుంది. వైషుకి మాత్రమే వినపడేలా. వైషు వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంటుంది. అర్జున్ ఏమనకపోవడంతో ఆమె కాస్త కుదుట పడితే పంతులు గారు మంగళసూత్రం ఇచ్చి తాళి కట్టునాయన అని అర్జున్కి చెప్తారు. అర్జున్ పైకి లేచి మెడలో తాళి కట్టబోతూ ఉంటే, ఆ డ్రగ్ తెలిసే నువ్వు తీసుకున్నావు వైష్ణవి అని సూటిగా అడుగుతాడు. బావా అని భయంగా తలెత్తి చూస్తుంది. ఇదంతా చాలా చిన్నగా మాట్లాడుకోవడంతో అక్కడున్న వాళ్ళు ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు. మేఘనని అర్జున్ గెంటేసినా వినకుండా మళ్ళీ వచ్చి ఆ రోజు డ్రగ్ వైష్ణుని తీసుకుందని చెప్తుంది. అది విన్నా నమ్మలేనట్టుంటాడు అర్జున్. అయినా ఆమెని అనుమానించాలని లేదు అతని మనసుకి. తన వైషు అలా చేయదు. అతన్ని లవ్ విషయం తెలిసాక అలా అస్సలు చేయదు. ఇది నిజం అర్జున్, తనే చేయలేదని వైషు చెప్తే, మీ పెళ్లికి నేను అడ్డు చెప్పను, కానీ తను ఒప్పుకుంటే పెళ్లి పీటల మీద నేను కూర్చుంటాను. తనని వదిలేసి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని చెప్తుంది మేఘన. అతను ఏం మాట్లాడాడు. వైషుని అడుగుతాడు. అది కూడా తాళి కట్టక ముందు. ఆమె ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది అతని కళ్ళల్లోకి చూడలేక తల వంచి అవును అంటుంది వణికిపోతున్న గొంతుతో. అతనిలో కోపం, అసహనం పెరిగిపోతుంది. ఈ పెళ్లి జరగదు అని పెద్దగా అరుస్తాడు అర్జున్. ఎందుకు జరగదు అని అందరూ అడుగుతారు. అందరి ముందు నిజం మొత్తం చెప్తాడు అర్జున్. ఇప్పుడు నేను మేఘన మెడలోనే తాళి కడతాను అని ఆమె చెయ్యి పట్టుకుని పీటల మీదకి లాగుతాడు. అదేంటి అర్జున్, ఎందుకిలా? వైశ్యుతో పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతారు సురేఖ గారు. నేను లవ్ చేసింది మేఘనని, తనంటేనే నాకు ఇష్టం, నేను తనని పెళ్లి చేసుకుంటాను. మరెందుకు వైశ్యం చేసుకుంటానని నువ్వే అడిగావు? ఎందుకు అంటే ఎందుకు ఎందుకంటే తను అని చెప్పలేక ఆగిపోతాడు. చెప్పు అర్జున్, ఏమైంది? ఎందుకు దాన్ని పీటల మీద కూర్చోబెట్టి ఇప్పుడు వద్దంటున్నావు? పెళ్ళంటే ఆటలా? ఇప్పుడు దాన్ని ఎవరు చేసుకుంటారు అని అడుగుతారు హరిగారు. అది కాదు నాన్న, నేను మేఘననే లవ్ చేశాను, తనని వదలలేను. ఎలాగోలా మర్చిపోయి దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదు. మరి నువ్వే ఇంటికి కాల్ చేసి వైశ్యుని పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు? తనకి చెప్పొద్దు, సర్ప్రైజ్ అని నువ్వే ఎందుకు దాచావు అర్జున్? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అర్జున్? అది చేసిందంతా నీకు తెలుసు కదా, అందరికీ చెప్పి అంటుంది మేఘన. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన దానికి ఏమీ నష్టం జరగదు. నువ్వు తప్పు చేసినట్టు కాదు అర్జున్, మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం అంతే, ఇందులో నీ తప్పేం లేదు అర్జున్. ప్లీజ్ ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా నువ్వు వెనకడుగు వేస్తే మనిద్దరము లైఫ్ లాంగ్ బాధపడాలి, ఆలోచించని చెప్తుంది మేఘన. నువ్వైనా చెప్పు వైషు పెళ్లి చేసుకోమని అని ఇంట్లో పెద్దలు చెప్పిన వైష్ణవి మౌనంగా ఉంటే, ఏం మాట్లాడవేంటి, ఇలా కామ్గా ఉంటావు? వాడంటే ఇష్టమని చెప్పవే అని అడుగుతారు కల్పన గారు బాధగా. కూతురు జీవితం నాశనం అవుతుందనే ఉక్రోషం ఆమెలో. బావా ఇష్టమమ్మా, తను ఏది చెప్తే అది చేస్తానని తలదించేస్తుంది. ఏం మాట్లాడుతున్నావే, ఇది నీ జీవితం, నీకేం తెలియదు ఊరుకో. ఎందుకు తెలియదమ్మా? ఏం తెలియదు నాకు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకే తెలియదా? ఇలా మీకు నచ్చిన వారినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అమ్మాయినైతే నేను ఎవరిని చేసుకోవాలో నాకు తెలియకూడదా? అసలు నా ఇష్టంతో మీకెవరికీ సంబంధం లేదు. నన్ను అడగకుండా ఈ పెళ్లిని మీరు ఎందుకు ఒప్పుకున్నారు? బావ ఇష్టమే అని చెప్పాడని పెళ్లి చేస్తారా? నా ఇష్టంతో పని లేదా? అయినా పెళ్లి కావాలని అన్న బావని అంత క్లియర్గా నేనంటే ఇష్టం లేదని చెప్తున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి నేను? ఆయనకి ఇష్టం లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను?
అందుకని ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఈ పెళ్లిని ఆపేస్తారా అని కల్పన గారు బాధగా అడుగుతారు. ఎందుకు ఇలా నా కూతురు జీవితం పాడు చేయాలని చూస్తున్నావు అర్జున్ అని భానుచంద్ర గారు ఇంకా దిగులుగా అడుగుతారు. వాళ్ళందరూ ఏంటి అన్నా నువ్వు పట్టించుకోకు బావా, నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యని వైష్ణవి చెప్తుంది. అర్జున్ ఏం చెప్తాడా అని అందరూ అతన్ని చూస్తూ ఉంటారు. అర్జున్ ఇంకా ఎందుకలా చూస్తున్నావు? నీ మరదలు నీ ముందు మంచిగా నటించి ఇంకా డ్రామా ప్లే చేస్తోంది. అది ఏం చేసిందో ఇప్పుడే అందరి ముందు చెప్పే, దాని గురించి తెలిస్తే ఇప్పుడే అందరూ కలిసి ఇష్టంతో మన పెళ్లి జరిపిస్తారు. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అర్జున్? నువ్వు కాదు నేనే వీళ్ళకి నిజం చెప్తాను. అసలు వైషు ఏం చేసిందంటే మీ కూతురు నా నుండి అర్జున్ని దూరం చేయాలని డ్రగ్ తీసుకుని అర్జున్ని తన బుట్టలో వేసుకుంది. డ్రగ్ మత్తులో అతనితో గడిపింది. లేదంటే చస్తానని నాటకం ఆడింది మీ వైష్ణవి. భజంత్రిలని పంతులు గారు మాటకి మోగిన పెళ్లి మేళాలకి స్పృహలోకి వచ్చిన వైష్ణవి ఎదురుగా ఎరుపెక్కిన కళ్ళతో చేతిలో పసుపు తాడుతో ఉన్న అర్జున్ని చూస్తుంది. చుట్టూ చూస్తే అందరూ నవ్వుతూ వాళ్ళని చూస్తున్నారు. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. అసలు ఎంత వేగంగా వస్తున్నాయంటే ఆమె ఎవరిని చూడలేకపోతోంది. ఆమె చేసింది అందరికీ తెలిసిపోయిందనుకుంది. అది కళ అని తెలిసాక ఆ కన్నీరు తుడుచుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. అర్జున్ చూడు, నువ్వు అలాగే నిలబడేసరికి వైషు ఎంత కంగారు పడిపోయిందో అని అర్జున్కి చెప్పి, ఏంటి వైషు పీటల మీద పెళ్లి కూతురు ఏడుస్తారా? తప్పు అని సురేఖ గారు ఆమె కన్నీటిని తుడుస్తారు. ఏంటి అర్జున్ తాలి కట్టకుండా అలాగే చూస్తూ ఉన్నావని కల్పన గారు కదిపితే, ఏం లేదత్తా, నీ కూతుర్ని కాసేపు ఆట పట్టించాలని ఒత్తి పలికి అలా ఆగానని చెప్తాడు. ఇక్కడ్రా, మీ బావ మరదల్లా సరసాలు, ముందు 3 ముళ్ళు వేయరా అని సుభద్ర గారు అర్జున్ బుగ్గని లాగుతారు. అర్జున్ మౌనంగా వైష్ణవి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అది చూసిన మేఘన షాక్ అవుతుంది. నిజం తెలిసాక అసలు వైష్ణవిని పెళ్లి చేసుకోవాలనుకున్న మేఘన అక్కడ జరిగేది చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేఘన ప్రవర్తన అర్థం చేసుకోగలుగుతాడు అర్జున్. వైషు పక్కనే కూర్చొని కోపంగా ఆమె వైపే చూస్తుంటాడు. ఆమె తలెత్తలేక ఏడవలేక అవస్థ పడుతుంది. పంతులు గారు చెప్పిన అన్ని పూర్తి చేస్తారు. దంపతులు ఇద్దరు తలంబ్రాలు ఘట్టం కోసం ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెడతారు. వైష్ణవి భయంతో అతని కళ్ళల్లోకి చూడకుండా అతని తల మీద తలంబ్రాలను పోస్తుంది. కాని అర్జున్ మాత్రం కోపంగా ఆమె తల మీద పోస్తాడు. ఆమె ముఖం చూడాలని అనుకోవడం లేదు అర్జున్. నేనే కావాలని డ్రగ్ తీసుకున్నాను అని తెలిసిన తర్వాత కూడా బావ నా మెడలో ఎందుకు తాలి కట్టాడు అని ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి. ఫైనల్ గా ఉంగరం తీయమని చెప్పి పంతులు గారు ఇద్దరిని పక్కన కూర్చోబెడితే ఆమెతో పోట్లాడి మరీ 3 సార్లు అర్జున్నే తీస్తాడు. అందరూ అర్జున్ అని అరుస్తారు. వైష్ణవి ముఖంలో చిన్నగా నవ్వు వచ్చి చేరుతుంది. తన బావ గెలిపే తన గెలుపు కదా, అది ఆమెకు తెలిసినంతగా అతని గురించి ఎవరికీ తెలియదు పాపం. పెళ్లి తంతు పూర్తయ్యాక వాళ్ళని ఒక గదిలో వదిలి కాసేపు వెయిట్ చేయండ్రా, భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పి వెళ్తున్న కల్పన గారిని చూసి, అమ్మా ఇక్కడే ఉండని ఆమె చేయి పట్టేసుకుంటుంది వైష్ణవి. అత్త నువ్వు వెళ్ళు, ఇప్పుడు ఇవిడ నీ కూతురు కాదు, ఈ దెయ్యం నా పెళ్ళాం, నేను చూసుకుంటాను అని కోపంగా చెప్తాడు అర్జున్. అతన్ని చూస్తూ ఉంటే భయమేస్తుంది వైష్ణవికి. ఆమె లేచి వెళ్ళబోతే ఆగు అని అంటాడు. అంతలో వస్తుంది మేఘన. ఏంటి నిజం చెప్పవే, నువ్వే కదా ఆ రోజు డ్రగ్ కలిపిన జ్యూస్ని తాగావు, వీడియో కూడా ఉంది, ఆగు చూపిస్తాను అని చెబుతోంది. అవును నేనే కావాలని ఆ డ్రగ్ తీసుకున్నాను. ఇప్పుడేంటి, నా బావ నాకే సొంతం, నా ప్రాణం తీసుకునైనా నా బావని నేనే దక్కించుకోవాలి అని అలా చేశాను, ఏంటిప్పుడు అని మేఘన వైపే చూస్తుంది కోపంగా. ఇంత బరి తెగించాక ఇంక నేనేం చెయ్యాలి? నువ్వే ఏదో మంచిదానివని మీ బావ మా ప్రేమ విషయం నీకే చెప్పాడు కదే. మా బావని ప్రేమని వద్దు అనుకున్నాడు కాబట్టే మీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఏంటంట, నాకు నా బావ కావాలంతే, ఇంకెవరికి ఇవ్వను, ఇప్పుడు అస్సలు ఇవ్వను, తను నా భర్త. చూసావా అర్జున్ అదేం మాట్లాడుతుందో, తనే స్వయంగా ఒప్పుకుంది ఇదంతా నేనే చేశానని. ఏం మాట్లాడబేంటి అర్జున్? సైలెంట్ గా ఉన్న అర్జున్ని చూసి, ఓహో ఆమె కోరుకుంది అని నువ్వు పెళ్లి చేసుకున్నావా? నిన్ను నా నుండి దూరం చేయాలని దాని అందం ఎరగా వేసి ఇలా నేను బుట్టలో వేసుకుంది అర్జున్ అని అరుస్తుంది మేఘన. ఆ మాటలు వినలేని వైష్ణవి ఏం మాట్లాడదు. అక్కడ ఉండలేక వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఎనఫ్ మేఘన, ఇంకా చాలు, తనకి ప్రేమ పెళ్లి అనే వాటి మీద లెక్కలేదేమో కానీ నాకుంది, అందుకని తను చేసింది వదిలేసి నువ్వు తనని పెళ్లి చేసుకుంటావా? ఇదంతా తెలిసిన వైషుని పెళ్లి చేసుకోవడానికి కారణం నేను తనని మోసం చేయలేను. అది ప్లాన్ చేసినా కానీ మేమిద్దరం ఒకటయ్యాం మేఘన, ఒకరితో ఒకరు కలిసి ఉన్నాం. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అలాగే ఇలా పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోతే దాని లైఫ్ ఏమైపోతుంది? ఓహో నీ లైఫ్ గురించి ఆలోచించకుండా
తను డెసిషన్ తీసుకొని ఇంత చేస్తే తన జీవితం గురించే ఆలోచిస్తున్నావు అర్జున్. నువ్వు క్రేజీ. తన గురించి నేనెందుకు ఆలోచించను మేఘన. తను నా మరదలు. ఏదైనా డెసిషన్ ముందే తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు మార్చడానికి ఇది చిన్న విషయం కాదు. అలాగే ఈ కుటుంబం పరువు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే నాన్న, మామయ్య పరువు ఏమవుతుంది? అత్తయ్య, మామయ్య ఎక్కడ తలెత్తుకోలేరు పీటల మీద. పెళ్లి ఆగిపోయిన తర్వాత దాన్ని ఎవరు చేసుకుంటారు? అత్త, మామకి నేనేం సమాధానం ఇవ్వాలి? మా ఇంట్లో అందరికీ అదంటే ప్రాణం. దానికి ఇలా జరిగితే వాళ్ళంతా ఏమైపోతారు? వాళ్ళేం తప్పు చేశారని అందరినీ బాధ పెట్టాలి. అందుకే లైఫ్ లాంగ్ దాన్ని భరిస్తానని చెప్తాడు. వెళ్ళిపో మేఘన. ఇంకా వద్దు ఇవన్నీ. నేను నిన్ను తర్వాత కలుస్తానని పంపించేస్తాడు. ఇంకేం మాట్లాడలేక ఆమె వెళ్ళిపోతుంది. ఒక 10 నిమిషాలకి బయటకొచ్చిన వైశ్యుని చూసి ఆమె ఏమైనా చెప్తుందేమో అని ఎదురు చూస్తాడు. ఆమె మౌనంగా నిలబడి ఉంటుంది. ఎంతసేపటికి మాట్లాడని ఆమెను చూసి కోపం తన్నుకొచ్చి ఆమె భుజం పట్టి అతని వైపుకి తిప్పుకొని, ఎందుకు ఇదంతా చేశావ్? మేఘన అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? అయినా ఎందుకిలా చేశావ్? అతని గొంతులోని బాధ ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది. బావా అని అంటుంటే అలా పిలవకే, చంపేస్తాను. నువ్వు కోరుకున్న జీవితం నీకు అస్సలు దొరకదు. ఈ పెళ్లి ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నాను. ఇక నిన్ను కనీసం ముట్టుకోను. ఏది కావాలని నువ్వు నాకు దగ్గరయ్యావో అది నీకు ఎప్పటికీ దక్కదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అతని దృష్టిలో ఆమె ఎంతగానో దిగజారిపోయిందని ఆమెకి అర్థమైంది. అక్కడే కూర్చొని ఏడుస్తోంది. కాసేపటికి సురేఖ గారు వస్తారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అర్జున్ ఎక్కడా అని సురేఖ గారు కాల్ చేస్తే వస్తాడు. ఏమైంది మీ ఇద్దరికి ఇలా ఉన్నారు అని అంటే, ఏం లేదమ్మా అని నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తాడు అర్జున్. ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్తారు సురేఖ గారు. కల్పన గారు ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్తారు. కథ ఇంకా ఉంది. మొత్తానికి అర్జున్ వైష్ణవుల పెళ్లి జరిగింది. కానీ మేఘన అర్జున్కి నిజం చెప్పేసింది. నిజం చెప్పిన వైష్ణవి కోసం అర్జున్ తనని పెళ్లి చేసుకున్నాడు. మరి నిజం తెలిసిన మేఘన వీళ్ళిద్దరిని ప్రశాంతంగా ఉండనిస్తుందా? అసలు వైష్ణవి ఎందుకు ఇదంతా చేసింది? నిజంగా అర్జున్ కోసమైనా ఇంకేమైనా ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.